నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలోని కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులు బరితెగిస్తున్నారు. డీజిల్ కోసం బంకులకు వెళ్తున్న వాహనదారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. డీజిల్ కావాలంటే ఇంజిన్ ఆయిల్ కొనాల్సిందే అంటూ వింత నిబంధనలు పెట్టి సామాన్యులను వేధిస్తున్నారు. ప్రతి 30 లీటర్ల డీజిల్కు 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ తప్పనిసరిగా కొనాలని కండిషన్ పెడుతుండటంతో అటు వాహనదారులు ఇటు రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యజమానుల తీరుతో ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం డీజిల్ వాడే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల్లో తగినంత నిల్వలు ఉన్నప్పటికీ అదనపు లాభాల కోసం ఇలా కండిషన్లు పెట్టి అక్రమ వ్యాపారానికి తెరలేపారు. జిల్లా అధికారులు పెట్రోల్ డీజిల్ కొరత లేదని ప్రకటనలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న బంక్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. बड़े क्या ना